హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో వివరాలు చూసే ముందు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీరు రాసి వితిన్ 15 daysలో అయితే జాబ్ పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. మొత్తం 4 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సీనియర్ కన్సల్టెంట్, అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఈ ఫస్ట్ 3 పోస్టులకు వచ్చేసి ఈ నెల 27th మీరు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అది మనకి రాజేంద్ర నగర్కి వెళ్ళి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించి నెక్స్ట్ ఇంకా 4th పోస్ట్ కనుక చూసినట్లయితే 28th రోజున దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉంది. వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. ప్రతి పోస్టుకు సపరేట్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. కొన్ని ఎంటెక్తో కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, బీఎస్సీతో కూడా, బీసీఏ తోటి కూడా మీరు అప్లై చేసుకునే విధంగా అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్క దానికి చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2 or 3 అయితే ఇచ్చారు. మీరు క్లియర్గా చూసిన తర్వాత ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకుంటే మీరు వీటికైతే అటెండ్ కాండి. సో శాలరీస్ మాత్రం చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. మినిమం 30,000 అబోవ్ శాలరీ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఒక 3rd పోస్ట్కి సంబంధించి కొంత తక్కువ శాలరీ ఉన్నప్పటికీ మిగతా పోస్టులన్నిటికీ మినిమం 30,000 అబోవ్ శాలరీ అయితే ఉంది. ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఫిల్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దీనిలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 2 అంబార్కరీ ఎస్ఐల నిరీక్షణకు తెర అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. 2 ఏళ్ల తర్వాత పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 ద్వారా ఎంపికైనటువంటి ఎక్సైజ్ ఎస్ఐ పోస్టింగ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఇప్పటి వరకు తాత్కాలిక అటాచ్మెంట్లు అకాడమీలో వెయిటింగ్లతో కొనసాగుతున్నటువంటి వీరి ఇక్కట్లు ఉన్నతాధికారుల ముగింపు పలికారు. పోస్టింగ్లు ఇస్తూ శనివారం రోజు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. మనకు 2018 నోటిఫికేషన్ ద్వారా ఎంపికై 2020 జనవరి 22న విధుల్లోకి చేరినటువంటి 280 మంది ఎస్ఐలకు ఇప్పటి వరకు శాశ్వత పోస్టింగ్లు లేకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు. వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు అడహాక్ ఎస్ఐల రూపంలో ఇన్నాళ్ళు అడ్డంకులు ఎదురయ్యాయి. వీరి ఎంపిక కాకముందు ఖాళీ స్థానాల్లో భర్తీ చేసేందుకు గతంలో ఎక్సైజ్ అడహాక్ పదోన్నతులు తెరపైకైతే తెచ్చింది. సో అప్పటి వరకు కింది స్థాయి ఉద్యోగులను అడహాక్ ఎస్ఐలుగా తాత్కాలిక పదోన్నతులుగా అయితే కల్పించింది. అయితే భవిష్యత్తులో నేరుగా ఎంపికైనటువంటి ఎస్ఐలు వస్తే తిరిగి రివర్షన్ అంటే వెనక్కి వెళ్తామని చెప్పేసి షరతులతో వీరికి పదోన్నతులు దక్కాయి. అయితే 2022లో గ్రూప్ 2 ఎస్ఐల విధుల్లోకి చేరిన పలు కారణాలతో హడాక్ ఎస్ఐల వెనక్కి పంపలేదని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ఎట్టకేలైతే వీళ్ళకి సంబంధించి ఉత్తర్వులు ఇస్తున్నట్లు నేనైతే ప్రభుత్వం ఒక నోటీస్ జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు బెల్లో 247 పోస్టులకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 67 ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉన్నాయి. దీనిలో ఎలక్ట్రానికల్ కావచ్చు, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్స్ ఈ విభాగం నుంచి 55% మార్క్స్ ఉన్నటువంటి బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. శాలరీ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మినిమం మనకు 40,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో దీనిలో కొన్ని ట్రైనీకి సంబంధించి, ట్రైనీ ఇంజనీర్లకు సంబంధించి, ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీటికి సంబంధించి మీరు అనుభవం కూడా కొన్నిటికైతే అడగడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాటికి మెరిట్ మార్కుల ఆధారంగా మీకు అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పేసి అయితే ఇచ్చారు. సో అనుభవం అనేది మనకి ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో ఉంటే సరిపోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వీటికి సంబంధించినటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్టయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు www.bel.india.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. ఒకసారి చెక్ చేయండి. సో ఇంకొక న్యూస్ పేపర్ కూడా సేమ్ ఇచ్చారు మనకు. ఇంకా నెక్స్ట్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక్కడ ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ ద్వారా కొన్ని పోస్టుల భర్తీకి ప్రకటన అయితే రిలీజ్ చేశారు. మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో బయోమెడికల్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఆన్లైన్లో మీరైతే అప్లై చేసుకోవాలి. February 7 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు, ఇతర విషయాలు అయితే మీకు తెలుస్తాయి. ఇక నెక్స్ట్ గ్రామాల్లోనే కార్యదర్శులు ఉండాలంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై
మరింత నజర్ ఉదయం 7 గంటల నుంచే పారిశుద్ధ పనులు పరిశీలించాలి. సిబ్బంది హాజరు పట్టిక కావచ్చు, పల్లె ప్రగతి పనులకు సంబంధించినటువంటి 3 ఫోటోలను విధిగా డిఎస్ఆర్ యాప్లో అప్లోడ్ చేయాలి. లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మరోసారి మనకి ఇక్కడ పంచాయతీ కార్యదర్శి వర్క్స్ పైన ప్రభుత్వం కొంచెం సీరియస్గా సర్క్యులర్ జారీ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు. పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. సో వారి విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి హెచ్చరించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు వారికి సర్క్యులర్ జారీ చేస్తూ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామాభివృద్ధి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే వీళ్ళు వర్క్ స్ట్రెస్లో చాలా రోజులు మనం చూస్తున్నాం. వర్క్ స్ట్రెస్లో చాలామంది ఈ పోస్టులకు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇప్పుడు మరింత వీటిని అయితే స్ట్రిక్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్లతో ఈ ఏడాది 2 నుంచి 3 కోట్ల ఉద్యోగాలంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. టెలికాం సెక్రటరీ కె రామానుజన్. సో పబ్లిక్ వైఫై హాట్స్పాట్ భారీ స్థాయిలో ఉపాధి కల్పన అవకాశాలకు దోహదపడినట్లు టెలికాం సెక్రటరీ అయినటువంటి కె రామానుజన్ పేర్కొన్నాడు. టెలికాం పాలసీ ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1 కోటి పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయడం ద్వారా 2 నుంచి 3 కోట్ల ఉద్యోగ అవకాశాలు సృష్టించే అవకాశం ఉందని అన్నారు. సో బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం కార్యక్రమంలో అతను మాట్లాడుతూ సో ఇటువంటి విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఈ ఇయర్లో దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే 2 నుంచి 3 కోట్ల ఉద్యోగ కల్పన చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు కోస్ట్ గార్డ్లో సివిలియన్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఏదైతే చెన్నై కోస్ట్ గార్డ్ రీజియన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు సివిలియన్లో ఉన్నటువంటి లష్కర్ కావచ్చు, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి తదితర పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు జనవరి 22, 28 మధ్యలో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి 30 రోజుల్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. indiancoastguard.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు వీటికి అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ PDF దొరుకుతుంది. దీనికి సంబంధించి మ్యాక్సిమం ఎక్కువగా 10th అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకునే విధంగా అయితే పోస్టులు ఉంటాయి. చాలా మంచి నోటిఫికేషన్. కాకపోతే ఏజ్ అనేది మ్యాక్సిమం కొంచెం తక్కువ ఇస్తారు. అంటే 18 to 25 or 28 అయితే ఉంటుంది విత్ రిలాక్సేషన్తో కలుపుకొని. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వీటికి అప్లై చేసుకొని చాలా మంచి ఉద్యోగాలు అవి. దీని గురించి మనం స్టార్టింగ్లో చూస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మారుతి సుజుకి నుంచి మనకు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. నెక్సాస్ సేల్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి అదేవిధంగా రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడర్కి సంబంధించి ఇట్లా రిలేషన్ ఆఫీసర్ ట్రూ వాల్యూకి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో ఎవరికైనా ప్రైవేట్ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన రోల్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ లొకేషన్స్ చూసినట్టయితే సిద్దిపేట, హుజరాబాదు, అదేవిధంగా గోదావరిఖని, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల్, మెట్పల్లిలో వీటిని అయితే తీసుకుంటున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇంకా అవే కాకుండా ఇంకా పోస్టును బట్టి ఆ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అవి వర్క్ చేసే పొజిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆదర్శ ఆటో వర్క్ లిమిటెడ్ అని చెప్పేసి. సో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీకు ప్రైవేట్ రంగంలో కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా ఉద్యోగం నీడ్ ఉంటే మాత్రం ఆ వాక్-ఇన్ ఇంటర్వ్యూలో మీరు మండే రోజు అయితే పార్టిసిపేట్ కావండి. మండే రోజు అని చెప్పేసి ఇచ్చారు, రేపు ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ మన తెలంగాణలో NHM ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. ఇక నెక్స్ట్ ఇవన్నిటి గురించి మనం నిన్న ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇంకా అదే కాకుండా ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చూసినటువంటి ఏదైతే వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ సంబంధించిన PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months కరెంట్ అఫేర్ PDF అయితే అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కు అమౌంట్ అనేది చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి పంపిస్తే వితిన్ 1 to 2 hours PDF అయితే పంపించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. ఒకవేళ 1 month కావాలనుకుంటే 20 rupees చొప్పున మీరైతే చెల్లించవలసి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.